రద్దు చేయాలి కుడాలో వేలం పాటను, రద్దు చేయాలి కుడా వేలం పాట భూములను రద్దు. హైదరాబాద్ నగరం తర్వాత అతిపెద్ద నగరంగా ఎదగవలసినటువంటి వరంగల్ నగరాన్ని గత ప్రభుత్వము అన్ని రకాల విధ్వంసం చేసిందనేది ప్రజలకు గుర్తు. అలా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి భూములను లీజ్కి ఇవ్వడమును, అదేవిధంగా అమ్ముకోవడము లేకపోతే ఆక్రమించడం జరిగింది. ఎంపీ గారికి మాజీ ఎంపీ 4.5 ఎకరాల భూమి దాన్ని నామినల్ లీజ్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడనే కూడా కాంప్లెక్స్ కట్టేసి ప్రైవేటు వ్యక్తి కార్పొరేటర్కి అమ్ముకున్నారు. తర్వాత ఇంకా కొంత భూమిని అలాట్ చేసిన భూమి దిక్కున ఉంటే వాళ్ళు టీఆర్ఎస్ భవనాన్ని కట్టుకోవడానికి 2 ఎకరాలు ఆక్రమించారు. భవనం కట్టినాక మిగిలిన చుట్టుప్రక్కల భూములను కూడా వాళ్ళ కార్యకర్తలు ఆక్రమించారు. ఇది పట్టించుకోవడం లేదు. అయితే నేను అడుగుతున్నాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మార్పు తీసుకొస్తుందని చెప్పేటువంటి లక్ష్యంతో వాళ్ళు చెప్పిండ్రు. ప్రజలు దాన్ని నమ్మి ప్రభుత్వాన్ని మార్చి ఇయ్యాల ఒక ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజల వనరులను కాపాడాలనే లక్ష్యంతో వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చిండ్రు. కాబట్టి మళ్ళీ నేను అడుగుతున్నాను, అది ఎవరైతే లీజుకి తీసుకున్నారో అవన్నీ క్యాన్సిల్ చేయాలి. ఆక్రమించినటువంటి ఆఫీసులు కట్టుకున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించిన వాటన్నిటిని కూడా రికవరీ చేయాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి రికవరీ చేయాలి. మూడవది, ఇప్పటి నుంచి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒక సమగ్ర సర్వే చేయాలి. చేసి ప్రజల ముందు పెట్టాలి ఆ లిస్టును. ఇక ఇప్పటి నుంచి ఎవరు కూడా అమ్మకుండా ఉండాలి. ఎందుకంటే నగరము హైదరాబాద్ లాగా ఎదుగుతుంటే ఇక్కడ కావాల్సినటువంటి అనేక రకాల ఆఫీసులకు భూములు కావాల్సి వస్తుంది. అప్పుడు భూమి లేదని చెప్పి ఇప్పటికే సైనిక స్కూల్ పెడతానికి భూమి లేదని చెప్పి సైనిక స్కూల్ క్యాన్సిల్ చేసారు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇస్తారంటే కూడా వాళ్ళు ఇవాళ జాగా చూపించే నాదుడు లేడు. ఇక్కడ గత ప్రభుత్వం సైనిక స్కూల్ను పోగొట్టింది. కాబట్టి రాబోయే రోజుల్లో అవసరాల కోసం వరంగల్ నగరం యొక్క అభివృద్ధిని మనం లక్ష్యంగా పెట్టుకొని దానికి కావలసిన భూములన్నీ కూడా మనం కాపాడవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేటువంటి ఈ నాయకులు తప్పకుండా ప్రజల కోసం ఈ వనరులను ఆపాలే, అమ్మడం ఆపేయండి అని కోరుతున్నాను. నా పేరు చుక్కయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి. ప్రభుత్వ వేలం వేసేటువంటి భూములని ఆపాలి, రద్దు చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల నామమాత్రపు లీజుకి ఇచ్చినటువంటి అక్రమ లీజుల్ని విచారణ జరపాలా, రద్దు చేయాలా. ఇవి లీజుకు సంబంధించినటువంటివి రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ప్రభుత్వ భూముల యొక్క వేలాన్ని ప్రకటించారు. ఇప్పటికే సిపిఎం పార్టీ, సిపిఐ, ఎంసిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఇవన్నీ కలిపి 2 సార్లు ఎమ్మెల్యే గారికి ఇతరులకు వినతి పత్రం కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేస్తే బ్రేక్ చేసిండ్రు. కానీ మళ్ళీ వాటిని అమ్మాలని చూస్తుండ్రు. మన పక్కనే ఉన్నటువంటి ప్రెస్ క్లబ్కి పక్కనే ఉన్నటువంటి 1066 అత్యంత విలువైనటువంటి కోట్లాది రూపాయల భూమిని కూడా వాళ్ళు అమ్మాలని చెప్పేసి చూస్తుండ్రు. కాబట్టి వీటిని రద్దు చేయకపోతే రాబోయేటువంటి రోజుల లోపల ఎర్రజెండాలు ప్రజా పోరాటాలు నిర్వహిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ భూములను అమ్మి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పట్టు రావాలా. 1000 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ అంటారు, రకరకాల హెరిటేజ్కి అనేక నిధులు వస్తున్నాయని చెప్పి కేంద్ర రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి అంటాను. కానీ సిటీ డెవలప్మెంట్కి డబ్బులు తీసుకురాలేకపోతుండ్రు. కనుక ప్రజల అవసరాల కోసం ఉపయోగపడేటువంటి భూముల్ని ఇవాళ అన్ని ప్రభుత్వ శాఖలన్నీ కిరాయిలకు ఉంటున్నాయి. హాస్టల్ కిరాయిలకు ఉంటున్నాయి, వెటనరీ ఆఫీసులు కిరాయిలకు ఉంటున్నాయి, ప్రభుత్వ ఆఫీసులు కిరాయికి ఉంటాయి. ప్రభుత్వ భూములనేమో అమ్మకాలకు చేపడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వేసుకున్నటువంటి చెప్పులనే కాంగ్రెస్ అడుగులు పెట్టి నడుస్తున్న పరిస్థితి. ఈ పద్ధతిని విరమించుకోవాలా. అందుకోసం ఈ నెల 30వ తారీఖు నాడు లీజులు రద్దు చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా వేలంపాట రద్దు చేసుకోవాలని కాళోజీ దగ్గర నిరసన ధర్నాని ఎర్రజెండా ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం.